జై ఆర్‌సీఎం. నేను బెజ్జంకి శ్రీనివాస్. ఈరోజు మూడవ రోజు టీసీ చావ్రా గారితో మీటింగ్ టెక్నికల్ లెక్చరర్స్‌ది ఈరోజు కంప్లీట్ అయింది. అయితే ఈరోజు కూడా కొన్ని విషయాల మీద మన టీసీ సార్ చెప్పడం జరిగింది. వాటిని నేను మీకు కొన్ని విషయాలను చెప్తాను. ఇప్పుడు మీటింగ్‌లో ఉన్నవాళ్ళు వింటున్నారు. ఒకవేళ లేనివారు ఈ వీడియోని పోస్ట్ చేసినప్పుడు దాన్ని మీరు వినడానికి అవకాశం ఉంటుంది. అయితే సరేమని చెప్పారంటే, సమాజంలో జీవన మూల్యాలను పెంచాలి. అందరం ఆర్‌సీఎం అంటే ఒక శక్తిగా ఉండాలి. ఒకటిగా ఉండాలి. అవుతుందా? కాదా? అనే ఆలోచన ఉంటుంది. ఒక డౌట్ అనేది ఉంటుంది. ఐక్యతగా ఉండగలుగుతామా? లేదా? అనేది. కానీ ఐక్యత కోసం మనం పాటుపడాలి. మనసులో మాట మాట్లాడుకుంటూ, మనసుతో మాట్లాడే వాతావరణాన్ని కల్పించుకోవాలి. మెసేజ్ అనేది క్లియర్‌గా ఉండాలి. అప్‌లైన్, డౌన్‌లైన్స్ కానీ, గ్రూప్‌లో గానీ, ఎక్కడైనా గానీ మెసేజ్ అనేది చాలా క్లిస్టర్ క్లియర్‌గా ఉండాలి. అంతా మిక్స్ చేయొద్దు. ఇట్లా మిక్స్డ్ వెజిటబుల్ కర్రీలాగా చేయొద్దు. ఒక మాట మనం ఎవరితోనైనా చెప్తున్నామంటే, ఆ మాటని వాళ్ళు అనుసరించేటట్టుగా ఉండాలి. అంటే మనం మనసుతో మాట్లాడినప్పుడే అది సాధ్యమవుతుంది అనే విషయాన్ని చెప్పడం జరిగింది. మనకు మొబైల్‌లో చాలా మెసేజెస్ వస్తుంటాయి. అవన్నీ గూడా అలా స్టోర్ అవుతా ఉంటాయి. అందులో మంచివుంటాయి. కొన్ని పనికి వచ్చినయి, పనికిరానివుంటాయి. మనం ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తూ ఉంటాం. అయినప్పటికి గూడా దాన్ని పట్టించుకోకపోతే, అలాగే ఉండిపోతే, అవన్నీ కూడా మనకు అవసరం లేని మెసేజులన్నీ మన మొబైల్‌లో ఉండి, అది చాలా డిస్టర్బెన్స్‌గా ఉంటుంది గాబట్టి, అనవసరమైన మెసేజెస్ అన్నీ డిలీట్ చేయాలి. అవసరమైనయి మాత్రమే ఉంచాలి. అంటే ఇది మొబైల్‌కి సంబంధించింది కాదు. ఇది మన మైండ్‌కి సంబంధించింది గూడా. మన మైండ్‌లో గూడా అనవసరమైన మెసేజ్‌లు ఉండకుండా మనం చూసుకోవాలి. సమయం, సమయం అనేది కరెక్ట్‌గా ఉపయోగించాలి. మనం ఏదైనా పని చేసేటప్పుడు చాలా ప్రభావితవంతంగా ఉండాలి. అంటే మనం ఏదైనా ఒక సంస్థలో పని చేస్తున్నప్పుడు కొంత టైమింగ్స్ ఉంటాయి. 10-6 లేకపోతే బిజినెస్‌లో గూడా టైమింగ్స్ ఉంటాయి. దానికి తగ్గట్టుగా సాలరీ ఇవ్వడం జరుగుతుంది. ప్రైవేట్ గాని, గవర్నమెంట్ గాని. అక్కడ కొన్ని నియమ నిబంధనలుంటాయి. ఆ నిబంధనలను ఉల్లంఘిస్తే అక్కడ కొన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ మన దగ్గర అలాంటి అవకాశాలు లేవు కాబట్టి అంటే కఠినంగా వ్యవహరించలేము. ఎవరి చెక్‌ని ఆపలేము. ఎవరిని ఏమి ఫోర్స్ చేయలేం కాబట్టి మన దగ్గర అలాంటి నియమ నిబంధనలు ఏముండవు. కాబట్టి మనం నిబద్ధతగా ఎలా ఉండాలి? ఏ విధంగా అయితే ప్రభుత్వంలో గాని, బయట ప్రైవేట్‌లో గాని జాబ్ చేసినప్పుడు ఏ విధమైన నిబంధనలను కఠినంగా వాళ్ళు పాటిస్తారో, అలా ఉండాలి అని ఏదైతే అనుకుంటారో, ఆ విధంగా స్వయంగా మనమే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కండిషన్స్ ఏముండవు కాబట్టి. మనం కొన్ని కొన్ని సార్లు ఏవైనా చేసేటప్పుడు ఎవరి మతానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ దేవుడికి భయపడతారు. ఆ దేవుడి భయంతో కొన్ని పొరపాటు చేయకుండా జాగ్రత్త పడతారు. అలాగే మనం గూడా ఆర్‌సీఎంని ఒక దేవాలయంగా భావిస్తే, ఆర్‌సీఎంకు మనం భయపడి నిబద్ధతగా ఉంటే కూడా చాలా బావుంటుంది. నియమాలను పాటించాలి. ఏ విధంగా అయితే ఆ విధంగా నియమాలు ఇక్కడ గూడా అవే నియమాలు పాటించాలి. వేరుగా ఆలోచించడం. వేరుగా అంటే డిఫరెంట్‌గా ఆలోచించడం. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆలోచించడం. ఒక విషయాన్ని ఒకరు చెప్పినప్పుడు, ఆ విషయాన్ని ఇంకొకరొచ్చి అది అలా కాదు ఇలా అని, మరి ఇంకొకరొచ్చి అలా కాదు ఇలా అని చెప్పడం వల్ల ఏమైతుందంటే కన్‌ఫ్యూజన్ ఏర్పడుతుంది. ఇష్టం వచ్చినట్టు చేయడం ద్వారా అది కరెక్ట్ కాదు. ఏదైనా పని చేసేటప్పుడు మనకు ఏ విధంగా అయినా పనులు చేయొచ్చు. ఇప్పుడు ఏ విధంగా నడుస్తుంది ఆర్‌సీఎం ఆ విధంగా పనులు చేయొచ్చు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళకు. కానీ ఏది ఎ ఎలా చేసినప్పుడు గూడా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ముఖ్యం. మనం చేసే పనిలో మనకు మనసుకు ప్రశాంతత ఉండాలి.
ఒక రకంగా చెప్పాలంటే ఆర్‌సీఎంలో ఒకరికి ఒకరం జీవిస్తున్నాం. 100కు 100% ఇది వాస్తవమే. అంటే ఒకరి గురించి నలుగురు మాట్లాడినప్పుడు, ఒక విషయాన్ని మనం ఏదైనా మాట్లాడినప్పుడు, ఏదైనా 10 విషయాలలో ఒక విషయం చెడుదైతే దాన్ని ఇష్టం వచ్చినట్టుగా చెప్పేస్తాం అందరికి. బాగా డిస్కషన్స్ జరుగుతాయి దాని మీద. కానీ ఏదైనా మంచి పని చేసినప్పుడు మాత్రం డిస్కషన్స్ జరగవు. అలా కాకుండా మనం ఏవైనా ఎత్తి చూపి ఎవరినైనా క్రిటిసైజ్ చేసేదానికంటే, మనం వాళ్ళలో మంచిని మనం చర్చిస్తే అది ఒక మంచి వాతావరణం అనేది ఏర్పడుతుంది. మనలో ప్రేమ భావాన్ని పెంచుకోవాలి. ఇప్పుడు ప్రతిరోజు 6 గంటల 30 నిమిషాలకు గురుకుల్ ఉంటుంది. టీసీ సార్ ఉంటారు. ప్రతిరోజు 6 గంటల 30 నిమిషాలకు. అందులో అటెండ్ కావాలి. అటెండ్ కావాలని చాలా సంవత్సరాల నుంచి చెప్పినప్పటికీ, మేము కొన్ని కొన్ని సార్లు కంటిన్యూగా అటెండ్ కావడం, తర్వాత విరమించుకొని యూట్యూబ్‌లో చూడడం అలాంటివి చేసేవాళ్ళం. కానీ ఈ 3 రోజులు మీటింగ్ జరిగిన తర్వాత ఇక ఏది ఏమైనా సరే ఖచ్చితంగా 6 గంటల 30 నిమిషాలకు గురుకుల్ అటెండ్ కావాలనే ఒక నిర్ణయానికి నేనైతే వచ్చాను. అందుకే ఇక్కడ డీపీలో పోస్టర్ గూడా చేంజ్ చేశాను. చూస్తున్నారు ప్రతిరోజు 6 గంటల 30 నిమిషాలకని. అందుకే ఈ ఈ విధంగా మనం గురుకులాన్ని ఇలా టీసీ సార్ పెట్టిన 6 గంటల 30 నిమిషాలు అటెండ్ కాకుండా ఉండడం వల్ల ఏమైతుందంటే, ఒక వజ్రాన్ని వదిలి గాజును పట్టుకున్నట్టుంటుంది. ఏదైతే మనకు వజ్రంని పట్టుకోవాలో అది పట్టుకోకుండా మనం గాజుని పట్టుకున్నట్టుంటుంది. కాబట్టి మనం మన గ్రూప్‌లో ప్రమోషన్ చేయాలి ఈ యొక్క గురుకుల్ మీటింగ్. ఇక లాంగ్వేజ్ అనేది పక్కన పెట్టండి. హిందీ, తెలుగు, ఇంగ్లీష్ పక్కన పెట్టండి. ఏ లాంగ్వేజ్ ఉంటే అది ఆ బాడీ లాంగ్వేజ్‌తో కూడా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఉదాహరణకు చెప్పాలంటే విశాఖపట్నంలో ఉండే కనకమ్మ మేడంకు హిందీ అసలే రాదు. ఈవెన్ చదువు రాదు. రాయడం రాదు. చదవడం రాదు. కానీ ఆర్‌సీఎం వరల్డ్‌కు వెళ్తూ వస్తూ ఆ హిందీ మాటలు గూడా వింటూ ఈరోజు ఒక టెక్నికల్ లెక్చరర్‌గా ఎదిగింది. లాంగ్వేజ్ అనేది ముఖ్యం కాదు అనేది ప్రూవ్ అయింది. కాబట్టి ఇలా చాలామంది కూడా ఉన్నారు. అయితే మనం ఒక నవభారత నిర్మాణం కోసం మనం ఒక విత్తనం అనేది నాటాలి. ఒక సంవత్సరం పాటు మీరు గురుకుల్‌ని అటెండ్ చేస్తే ఖచ్చితంగా ఒక మంచి రిజల్ట్ అనేదొస్తుంది. మంచి భావనతో అందరూ ఒకే దారిలో ఫోకస్ చేయాలి. అందరూ ఒకే దారిలో ఫోకస్ చేసినప్పుడు 100%గా సక్సెస్ అనేదొస్తుంది. ఏదైనా ఒక వస్తువుని బరువైన వస్తువుని మనం ఎత్తాలంటే ఒకరు పోయి ఎత్తడానికి ప్రయత్నిస్తే తనకు లేవదు. తన తర్వాత ఇంకో ఆయన ఎత్తడానికి ప్రయత్నిస్తే లేవదు. అంటే ముగ్గురు బలవంతులే. అంటే నలుగురున్నారనుకోండి. నలుగురు కూడా బలవంతులే. ఒకరికంటే ఒకరు, ఒకరికంటే ఒకరు. కానీ విడివిడిగా పోయి ఆ రాయిని ఎత్తడానికి ప్రయత్నిస్తే అది లేవదు కానీ, నలుగురు కలిసి ఆ రాయిని తీస్తే ఖచ్చితంగా లేస్తుంది. అదే యూనిటీ ఇస్ ద పవర్ ఆఫ్ సక్సెస్. ఆ విధంగా ఫోకస్ చేయాలి. కొన్ని సందర్భాలలో టీసీ గారేమన్నారంటే, "నేను ఆదేశిస్తున్నా అనిపిస్తుంది. నిర్ణయం అనేది మీ చేతుల్లో ఉంది. ఎలా నడుస్తుంది? ఏంటి?" అని క్వెషన్ మార్క్స్ అంటే, ఒకటిగా ఉండి చేస్తే ఏం జరుగుతుంది అనేది మనకు అర్థం చేసుకోవాలి. ఇది ఒక యుద్ధంలాగా చూడాలి. కంటిన్యూగా గురుకుల్‌కు అటెండ్ కావాలి. అంటే కారణాలను వెతుక్కోవద్దు. ప్రొద్దున ఎప్పుడు లేస్తామా? ఏమవుతుందా? ప్రొద్దున వర్క్ ఉంటుందా? అది కాకుండా ప్రతి రోజులో 6 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు సమయాన్ని తీయాలి. అయితే 6 గంటల 30 నిమిషాలకే వెళ్తే అందులో జాయినింగ్ గూడా దొరకదు. అది కూడా ముందుగానే 6:15కో, 6:10కే, 6 గంటలకే లాగిన్ అవ్వడానికి ట్రై చేయాలి. అయితే ఈ విధంగా కంటిన్యూ చేయాలి. అంటే మనకు లోపల నుండి మార్పు రావాలి. మనలో మనకు మార్పు రావాలి.
పరివర్తన దిక్కు వెళ్ళడానికి ఇది సరైన సమయం. మీరు గురుకుల్ అటెండ్ చేయడం అనేది. కాబట్టి నేనైతే ఇంతకుముందు కూడా రెగ్యులర్‌గా అటెండ్ చేస్తాను. ఒకవేళ మార్నింగ్ అటెండ్ కాని పరిస్థితుల్లో నేను యూట్యూబ్‌లో లైవ్‌లో వినేవాడిని మిగతా టైంలలో. కానీ ఇప్పుడిక ఆ యూట్యూబ్ అనేది గాకుండా నేను గూడా రేపటి నుంచి పూర్తిగా అంటే అటెండ్ కావాలనే నిర్ణయం అయితే తీసుకున్నాను. ఖచ్చితంగా. థాంక్ యూ వెరీ మచ్.